చట్టం అందరికీ సమానమే. కాకపోతే కొందరికి ఎక్కువ సమానం. ఆ కొందరు ఎవరో కాదు, అధికారంలో ఉన్న టీడీపీ నేతలు, వారి సన్నిహితులు. ఈ మధ్యకాలంలో జరిగిన ఓ 3 కేసులే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ కేసు సీదిరి అప్పలరాజు కుమారుడి బైక్ యాక్సిడెంట్ కేసు. దీన్ని హత్య కేసుగా మార్చేందుకు కుట్ర చేశారు. తండ్రి మీద ఉన్న రాజకీయ కక్షతో కొడుకు భవిష్యత్తును బలి చేసేందుకు బరి తెగించారు. ఆఖరికి కొడుకు యాక్సిడెంట్ కేసులో తండ్రిని కూడా అరెస్టు చేశారు. ఇక రెండో కేసు పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే కుమారుడి కారుతో బలంగా ఆటోను ఢీకొడితే అందులో ఓ ప్రయాణికుడు చనిపోయాడు. ప్రమాద సమయంలో ఆ టీడీపీ ఎమ్మెల్యే పుత్రరత్నం తాగి ఉన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అయినా అధికారం చేతిలో ఉండటంతో కేసు తారుమారు చేశారు. ఎమ్మెల్యే కొడుకును తప్పించి మరో అమాయకుడిని ఈ కేసులో బలి చేశారట. ఇక మూడో కేసు దేశంలోనే సంచలనం సృష్టించిన కేసు. రాజమండ్రిలో 2 తాగుబోతులు కారుతో ఢీకొట్టి మెడికో ప్రియాంకను అన్యాయంగా చంపేశారు. అయినా ఈ కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో నిందితులను అరెస్టు చేసినా ఈ కేసులో సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఒక్కో కేసులో ఇటు ప్రభుత్వం అటు పోలీసులు వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఈ చట్టం ఎవరికి ఎక్కువ సమానమో అర్థమవుతుంది. శ్రీకాకుళంలో ఒక బైక్ యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా మారుస్తారు. రాజమండ్రిలో ఒక హత్య కేసును యాక్సిడెంట్ కేసుగా చూపిస్తారు. జగన్ పర్యటనలో అనారోగ్యంతో ఉన్న ఒక మహిళా పోలీస్ అధికారిని జాగ్రత్తగా ఆ జనసంద్ర నుంచి బయటకు తీసుకొచ్చిన చింతాడ రవిని ఒక హంతకుడిలా నడి రోడ్డుపై నడిపించి కోర్టుకు తీసుకెళ్తారు. అన్యాయంగా ఒక మెడికోను చంపేసినటువంటి 2 హంతకులకు షెల్టర్ ఇచ్చి మరీ కాపాడే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఓ 3 కేసులను లోతుగా మనం పరిశీలించాలి. ఒక్కసారి ఆ కేసుల వివరాలు స్క్రీన్ పైన చూద్దాం. కేసు నెంబర్ 1 పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే కుమారుడి కేసు. గుర్తుపెట్టుకోండి సార్, 3 కేసులు మనం చూడబోతున్నాం. పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు కుమారుడి కేసు అన్నమాట ఇది. ఏం జరిగింది? ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎలా వ్యవహరించారు, చట్టం ఎలా వ్యవహరించింది, చట్టం తన పని తాను చేసుకుపోయిందా, చట్టం ఒకరికి చుట్టంలా మారిందా, చట్టం అందరికీ సమానమే అంటారు కదా, కొందరికి ఎక్కువ సమానమా? ఈ అంశాలపైన క్లియర్గా ఈ కేసు గురించి మాట్లాడుకుందాం. కేసు నెంబర్ 2 మనందరికీ తెలిసినటువంటి కేసు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి కేసు. ఒక బైక్ నడుపుతూ యాక్సిడెంట్ చేసినటువంటి కేసు. ఈ కేసులో ఏం జరిగిందో కూడా మీకు తెలుసు. చట్టం అక్కడ ఇక్కడ ఆ కేసులోనూ ఈ కేసులోనూ ఈ 2 కేసుల్లోనూ ఒకే రకంగా వ్యవహరించిందా చట్టం? పోలీసులు ఒకే రకంగా వ్యవహరించారా? ఈ ప్రభుత్వం ఒకే రకంగా వ్యవహరించిందా? క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక 3వ కేసు ఈ దేశమే ఆశ్చర్యపోయేలా ఒక మెడికోను కారుతో గుద్ది చంపినటువంటి కేసు. రాజమండ్రి మెడికో ప్రియాంక కేసు. ఇవి లేటెస్ట్గా మన ముందున్నటువంటి 3 కేసులు. ఈ 3 కేసుల్లో పోలీసులు ఎలా వ్యవహరించారు? చట్టం తన పని తాను చేసుకుపోయిందా? చట్టం అందరికీ సమానమేనా? ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరేంటి? రాజకీయ కక్ష సాధింపులకు కేసులను వాడుకుంటోందా? ఇలాంటి అంశాలను పరిశీలిద్దాం. ముందుగా కేసు నెంబర్ 1లోకి వెళదాం. ఒకసారి కేసు నెంబర్ 1 చూపించండి సార్. కేసు నెంబర్ 1 పాతపట్నం ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే గోవిందరావు కుమారుడికి సంబంధించినటువంటి కేసు సార్ ఇది. ఏం జరిగింది? డిసెంబర్ 21, 2024 అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆటోను కారు ఢీకొట్టింది. ఈ కారు నడుపుతోంది పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు కుమారుడు అని ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి వారిలో భోగయ్య అనేటటువంటి ప్రయాణికుడు మృతి చెందాడు. అయితే ప్రధానమైన అంశం చూడండి. టీడీపీ ఎమ్మెల్యే కొడుకు గణేష్ తాగి కారు నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతని మీద ఈ ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏం చేశారు? ఎమ్మెల్యే కొడుకును తప్పించి మరొకరిపై కేసు వచ్చేలా చేశారు. తన కుమారుణ్ణి తప్పించడం, ఆ ప్లేస్లో ఇంకొకరిని పెట్టడం, వారిపైన కేసు వచ్చేలా చేయటం, ఇవన్నీ కాదు, ఇంకా అంతకంటే భయంకరమైనటువంటి వాస్తవాలు, ఆశ్చర్యగొలిపేటటువంటి విషయాలు చాలా వెలుగులోకి వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే గోవిందరావు స్వయంగా బాధిత కుటుంబాన్ని బెదిరించారనే అంశం. ఆయన మాట్లాడుతుండగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. కాసేపట్లో ఆ వీడియో కూడా మీకు ప్లే చేసి వినిపిస్తాను. వాళ్ళకి ఏవో ఆశ చూపి ఉద్యోగం ఇప్పిస్తామని, కొంత నగదు రూపంలో పరిహారం చెల్లిస్తామని,
మాటిచ్చి తప్పి ఆ తరువాత ఇప్పుడు అధికారం ఉంది కదా చేతులని ఆ కుటుంబాన్ని బెదిరించారనేటటువంటి ఆరోపణలు, దానికి సంబంధించినటువంటి వీడియో. ఇది కేసు నెంబర్ 1 సార్. ఈ కేసులో పోలీసులు ఏం చేశారు? టీడీపీ ఎమ్మెల్యే కొడుకుని తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. అతను తాగి కారు డ్రైవ్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అతనే డ్రైవ్ చేస్తూ వెళ్లి ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. అయితే ఈ కేసులో అసలైనటువంటి వారిని తప్పించి, దోషులను తప్పించి నిందితులుగా వేరే వారిని చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది మన పోలీసులు వ్యవహరించినటువంటి తీరు. ఒక వ్యక్తి మృతికి కారణమైనటువంటి కేసు. నెక్స్ట్ రెండో కేసు చూద్దాం. సీదిరి అప్పలరాజు కుమారుడి కేసు. సీదిరి అప్పలరాజు కుమారుడి కేసు ఏంటంటే జూలై 10, 2026 గొర్రెల కాపరిని తన బైక్తో ఢీకొట్టాడు సార్. తన బైక్తో అతను ఢీకొట్టాడు. వెంటనే ఏం చేశాడు ఆ కుర్రాడు? 108కి ఫోన్ చేశాడు. అంటే ఎవరైతే బాధితుడున్నారో, యాక్సిడెంట్కి గురయ్యారో వాళ్ళని కాపాడాలి అనే ప్రయత్నం 108కి ఫోన్ చేశాడు. బాధితుడిని కాపాడేందుకు సిపిఆర్ కూడా చేశాడు. తన తండ్రి డాక్టర్ కాబట్టి కాస్త అవగాహన తనకుంది కాబట్టి సిపిఆర్ కూడా చేశాడు. సీదిరి అప్పలరాజు కుమారుని హత్య కేసులో ఇరికించే కుట్ర చేశారు సార్ ఇక్కడ పోలీసులు. దీన్ని ఒక హత్య కేసుగా చూడాలని ఛార్జ్ షీట్లో రాసుకొని వచ్చారు. రిమాండ్ రిపోర్ట్లో ఈ విషయాన్ని రాసుకొని వచ్చారు. ఇప్పుడు రాజకీయ కక్షతో యువకుడి భవిష్యత్తు నాశనం చేసేటటువంటి ప్లాన్ వేశారు. అతన్ని హత్య కేసులో ఇరికిస్తే ఒక రోడ్డు ప్రమాదం, అది ఒక ప్రాణం పోయింది. ఆ కుటుంబం ఆవేదన మనకు తెలుసు. ప్రాణం పోతే ఒక కుటుంబంలో ఎంత ఆవేదన ఉంటుంది, ఇవన్నీ మనం అర్థం చేసుకోగలం. కానీ అదే సమయంలో ఒక యువకుడి భవిష్యత్తును అతని తండ్రి మీద ఉన్నటువంటి కక్షతో నాశనం చేయాలనేటటువంటి కుట్ర చేశారంటే దీని వెనుక ప్రభుత్వం ఉందా, పోలీసుల్లోనే కొంతమంది ఎల్లో ఖాకీలు ఉన్నారా అన్న అనుమానం కలుగుతుంది. కొడుకు యాక్సిడెంట్ కేసులో ఆఖరికి కోర్టు చివాట్లు పెట్టి అతనికి బెయిల్ ఇవ్వడంతో మరి అహం దెబ్బతిని తండ్రిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్ కేసు నెంబర్ 3. ఇప్పుడు లేటెస్ట్గా మనం రాజమండ్రిలో చూసినటువంటి మెడికో ప్రియాంక హత్య. ఆగస్టు 3, 2026 కారుతో ప్రియాంకను ఢీకొట్టిన తాగుబోతులు 3 రోజుల పాటు కేసును తొక్కిపెట్టే ప్రయత్నం. 3వ తారీఖున వాళ్ళు కారుతో గుద్ది చంపితే 6వ తారీఖున అరెస్ట్ చేస్తారు. 7వ తారీఖున కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు. హత్య కేసును నిర్లక్ష్యంతో కూడిన ప్రమాదంలా చిత్రీకరించే కుట్ర. కేవలం నిర్లక్ష్యంగా కారు నడపడం వల్ల జరిగిన ప్రమాదంగా దాన్ని చూపించే కుట్ర చేశారు. మాల్ లోపలి ఫుటేజ్ బయటకు రాకుండా ప్రయత్నాలు చేశారు. నిందితులు 3 రోజులు మాయమయ్యారు. కాల్ డేటా కూడా సేకరించకుండా పోలీసులు ఉపేక్షిస్తున్నారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. 3 కేసులు, 3 చట్టాల, ఒక్కో కేసుకు ఒక్కో చట్టమా, ఒక్కో కేసులో ఒక్కొక్క రకంగా పోలీసులు వ్యవహరిస్తారా? ఇదే అంశంపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రాజేశ్వరరెడ్డి గారు, రిటైర్డ్ ఏఎస్పీ, డాక్టర్ బాలా గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్. ఎస్ రాజేశ్వరరెడ్డి గారు, నేను ముందుగా 3 కేసుల గురించి మాట్లాడాలనుకున్నాను. 3 కేసుల్లో పోలీసులు వ్యవహరించిన తీరు గురించి మాట్లాడాలనుకున్నాను. దానికంటే అత్యంత ప్రధానమైనటువంటిది మెడికో ప్రియాంక కేసుకు సంబంధించి మీ అబ్జర్వేషన్స్ ఏంటి? మద్యం మత్తులో వారు తాగి నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ప్రమాదంగా దీన్ని చూడాలా, దీన్ని ఒక హత్య కేసుగా చూడాలా? నెగ్లిజెన్సీ కనిపిస్తోందా, ఇంటెన్షనల్గా వాళ్ళు చంపినట్టుగా కనిపిస్తుందా? ఈశ్వర గారు, మీకు, వెంకటరెడ్డి గారికి మరియు సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ చెప్పేది ఏమంటే, వాళ్ళు ఏదో కలపహులు హోమ్సైడ్ బట్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే ఒక 304 కింద, అంటే మన పాత సెక్షన్ 304B 304 ఐపీసీలో, అంటే తనకు నాలెడ్జ్ ఉండి, అంటే నేను ఈ పని చేస్తే, నేను మద్యం సేవించి ఒక వెహికల్ నడిపితే నా వెహికల్కి తగిలి ఎవరైనా చచ్చిపోవచ్చు కదా అనే నాలెడ్జ్ ఉండి అతను మద్యం తాగి కారు నడిపి ఒకరిని చంపేసినప్పుడు అది 304 అని పాతకాలంలో, అంటే కల్పబుల్ హోమ్సైడ్ బట్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఓకే అనేది అయితే ఇప్పుడు 105 అంటారు బిఎన్ఎస్లో. ఈ కల్పబుల్ హోమ్సైడ్ బట్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్కును ఒక ఉల్లిపొర అంతా తేడా ఉంది, దాన్ని గమనించాలి. ఈ మర్డర్లో ఏమవుతుందంటే, హత్యలో ఆమెను చంపాలనే ఉద్దేశం ఎప్పుడైనా ఏ క్షణమైనా వచ్చిండొచ్చు. ఒక ఇంటెన్షన్ ఉండాలి, నాలెడ్జ్ కాదు, ఇంటెన్షన్. కల్పబుల్ హోమ్సైడ్ బట్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే దాంట్లో 105లో నాలెడ్జ్ ఉంది. మేము ఫుల్గా తాగేసాము, కారు నడిపితే నా కారు కింద పడి ఎవడైనా చస్తాడనే నాలెడ్జ్ ఉంది కాబట్టి అమ్మాయి చనిపోయిందని 105 పెట్టారు.
కానీ ఇక్కడ మనం వీడియోలను చూడండి ఒకసారి డాష్ ఇచ్చారు. నేను ఆ వీడియో ఇప్పుడు ప్లే చేస్తాను. ఒకసారి స్క్రీన్ పైన బిగ్ స్క్రీన్ మీద ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఏమో సార్, వెనక నుంచి వచ్చి కారుతో ఒకసారి వచ్చి డాష్ ఇచ్చారు. ఇంటెన్షనల్లీ జరిగిందా లేకపోతే పొరపాటున జరిగిందా? అది నిర్లక్ష్యంగా. ఆ వీడియో ప్లే చేయండి. ఆ వీడియో స్క్రీన్ పైన. అది తాగిన మైకంతో ఒకసారి కొట్టాడు. కొట్టినప్పుడు వెనక కూర్చున్న అమ్మాయి వారి వైపు సీరియస్గా చూసింది. వీళ్ళు పూర్తిగా తాగిన మైకంలో ఉన్నారు, తాగిన ఇదిగా ఉన్నారు. ఎప్పుడైతే అమ్మాయి సీరియస్గా చూసిందో ఈడు ఇంటెన్షన్తో మళ్ళీ ఒకసారి కొట్టాడు. కాదు ఇప్పుడు మొదటిసారి కొట్టినప్పుడు నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. నెగ్లిజెన్స్ ఉంది. రెండో కేసే కదా అది. కాదా మరి నెగ్లిజెన్స్? ఫస్ట్ నెగ్లిజెన్స్. ఫస్ట్ హిట్ నెగ్లిజెన్స్. ఓకే. రెండో హిట్ ఇంటెన్షనల్. అమ్మాయి సీరియస్ చూసిందని మళ్ళీ కొట్టాడు. ఇది ఇంటెన్షనల్. మళ్ళీ ఆమె కింద పడిపోయిన తర్వాత ఇంటెన్షనల్ అనేది ఆమె మీద పోగొట్టాడు, కారు తోలాడు. ఆమె మృతికి కారణమయ్యాడు. సో ఇది నెగ్లిజెన్స్ కాదు. నెగ్లిజెన్స్ ఫస్ట్ హిట్ లో. నెగ్లిజెన్స్ సెకండ్ అండ్ థర్డ్ హిట్ ఓకే ఇంటెన్షనల్, అది మర్డర్కి వస్తుంది. ఓకే. ఈ వీడియో చూసిన ఇమీడియట్ గా పోలీసులు, మరి మన పోలీసులకు ఆ మాత్రం అవగాహన లేదా? మామూలుగా సాధారణ జనానికి కూడా అర్థమైపోతుంది కదా. మీరు చెప్పింది ఎంత క్లియర్ గా అర్థం అవుతుంది. నెగ్లిజెన్స్ మొదటిసారి, రెండోసారి కొడితే కూడా నెగ్లిజెన్స్. దాంట్లో 3 హిట్లు ఉన్నాయి. ఫస్ట్ హిట్ మాత్రం తాగిన మైకంలో వాడు ఏదో అక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళిపోవాలని కొట్టాడు, అది నెగ్లిజెన్స్. ఓకే. రెండో హిట్ మాత్రం ఇంటెన్షనల్, ఎందుకంటే అమ్మాయి సీరియస్గా చూసింది. వాని వైపు చూస్తున్న వాడు ఇంటెన్షనల్ వెనక్కి తీసుకొని మళ్ళీ కొట్టాడు. కింద పడిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ ఆమె మీద వనిచ్చాడు. ఇవి 2 యాక్ట్లు కూడా ఇంటెన్షనల్. అటెంప్ట్ మర్డర్ వేసింది అలా ముందు, తర్వాత చనిపోయినాక మర్డర్ సెక్షన్ వేసేసి జైలుకి పంపిండాల. కానీ ఈ కేసులో ఫస్ట్ 338 కట్టారు, అంటే నెగ్లిజెంట్ యాక్ట్, కాజింగ్ గ్రీవియస్ థర్ట్ అని. తర్వాత అమ్మాయి కోమాకి వెళ్ళిన తర్వాత 308 అంటే 110 అంటారు ఇప్పుడు బిఎన్ఎస్లో. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమ్సైడ్ బట్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని ఒకటి కట్టారు. తర్వాత ఇప్పుడు కల్పబుల్ హోమ్సైడ్ పార్ట్ 2 కింద కట్టేసి సెక్షన్ ఆల్టర్ చేశారు. ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు అబ్బాయిలు. నా వాదన ఏమంటే దీంట్లో వెరీ క్లియర్ కట్గా ఇది సెకండ్ హిట్ థర్డ్ హిట్ అయితేనే ఇమ్మీడియట్గా అది వాడికి ఇంటెన్షన్తో చేశాడు కాబట్టి అది క్లియర్ కట్ మర్డర్ అని నేను చెప్తాను. రైట్. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి పెద్ద, ఇటువంటి కేసుల్లో వారి జోక్యం తగదు. కాకపోతే న్యాయం జరిగేలా చేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రికి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. వారు ఒక పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. ఆ పోస్ట్ ఏంటి, అందులో ఏం రాశారో మీకు చదివి వినిపిస్తాను. మీరు చెప్పిన దానికి ముఖ్యమంత్రి గారు చెప్తున్న దానికి ఎక్కడా పొంతన కుదరట్లేదు. వినండి ఒకసారి. రాజమండ్రిలో యువకులు తీవ్ర నిర్లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పెట్టిన పోస్ట్ సార్ ఇది. మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్ర విచారం కలిగించింది. నిర్లక్ష్యంతో ఢీకొట్టి చేయడం వల్ల ఆమె మరణించింది. అది నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఒక ముఖ్యమంత్రి గారు అంటున్నారు. అదే నేను చెప్తున్నా కదండి, ఫస్ట్ హిట్ మాత్రం నిర్లక్ష్యమే, సెకండ్ అండ్ థర్డ్ హిట్ మాత్రం ఇంటెన్షనల్గా చేశారు కాబట్టి అది మర్డర్ అవుతుంది. ఓకే. కానీ ముఖ్యమంత్రి గారు ఇలా నిర్లక్ష్యంతో ఒక డిక్లేర్ చేసేసి డిసైడ్ చేసేసి పోస్ట్ పెట్టేసి వదిలేస్తే విచారణ పైన ప్రభావం ఇదే కాదు మరి చూపించదా? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి తెలిసి చెప్తాడో తెలియక చెప్తాడో కానీ చాలా విషయాల్లో ముందు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఆ డీజీ క్యాడర్ నుంచి మన కానిస్టేబుల్ క్యాడర్ వరకు దాన్ని తూచా తప్పకుండా ఆయన స్టేట్మెంట్కు అనుకూలంగానే చేస్తారు. ఓకే. ఈవెన్ అన్ని సిట్లు కూడా ఆయన ముందు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, తర్వాత సిట్ చేస్తారు. ఆ సిట్లన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మాటని నిజం చేసేకే ప్రయత్నం చేస్తాయి. ఓకే. ఈ కేసులో కూడా నిర్లక్ష్యంగా దానిపైన సీఎం గారు అంత స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఉన్న పోలీసులు ఏం చేస్తారు? ఇంకా చూపించాలి, ప్రూవ్ చేయాల. కావాలంటే ఇంకా అన్ని పేపర్లు వస్తాయి, అన్ని వస్తాయి, మీడియాలో వస్తాయి. ఆయన మాటను వేదవాకుగా చూపించాక ప్రయత్నం చేస్తాయి. ఇది ఇంటెన్షనల్లీ జరిగిన హత్య. ఎస్, ఇంటెన్షన్తో అమ్మాయికి గాయపరిచారు. కార్తో కొడితే ఎవరైనా చచ్చిపోతారని నాలెడ్జ్ ఉంది కాబట్టి 302 ఐపీసీ 302 ఇప్పుడు 103 బిఎన్ఎస్ అనుకుంటా. దాంట్లో ఉండే డెఫినేషన్కి కరెక్ట్గా అతికినట్లు సరిపోతుంది. అది మర్డర్, నిర్లక్ష్యం కాదు. ఫస్ట్ 3 హిట్లలో ఫస్ట్ హిట్ నిర్లక్ష్యమైన చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి చెప్పినట్లు, సెకండ్ అండ్ థర్డ్ హిట్ మాత్రం క్లియర్ కట్గా మర్డర్.
మర్డర్. దట్ వాజ్ వెరీ ఇంటెన్షనల్. రైట్. ఈ కేసుకు సంబంధించి చాలా క్వశ్చన్స్ అలాగే ఉండిపోయాయి. ఒకసారి ఆ క్వశ్చన్స్ కూడా స్క్రీన్ పైన చూద్దాం. ఒక 7 ప్రశ్నలు ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి. పోలీసులు దర్యాప్తు చేస్తున్న విధానం గురించి, మెడికో ప్రియాంక కేసును నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేశారు? క్వశ్చన్ నెంబర్ 1. హిట్ అండ్ రన్ కేసు అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముందుగానే ఎందుకు డిక్లేర్ చేశారు? ఇది ఎవరు చెప్పాలి? పోలీసుల విచారణ పూర్తవ్వాలి. పూర్తిగా ఛార్జ్ షీట్ వేసేంత వరకు కూడా చెప్పడానికి లేదు. కనీసం విచారణ జరగక ముందే తీవ్ర నిర్లక్ష్యంతో కూడిన ప్రమాదమని సీఎం స్థాయి వ్యక్తి ఎలా డిసైడ్ చేస్తారు? మాల్ లోపల పార్కింగ్ ఏరియాలో నిందితులు ఏం చేశారన్న వీడియో ఎందుకు బయటకు రాలేదు? క్వశ్చన్ నెంబర్ 5. ఆగస్టు 3న ఘటన జరిగితే 6వ తేదీ వరకు నిందితులు ఎక్కడ దాక్కున్నారు? షెల్టర్ ఎవరిచ్చారు? ఒకవేళ పోలీసుల అదుపులో ఉన్నారా? ఉంటే ఎందుకు బయట పెట్టలేదు? క్వశ్చన్ నెంబర్ 6. హత్య చేసిన వెంటనే నిందితులు ఎవరికి కాల్ చేశారు? ఆ కాల్ డేటా ఎందుకు బయట పెట్టలేదు? క్వశ్చన్ నెంబర్ 7. తాగుబోతులను సైకోలుగా మార్చేసి హంతకులను సమాజం మీదకు వదిలేస్తున్నది ఈ ప్రభుత్వం కాదా? ఈ లాస్ట్ క్వశ్చన్ గురించి మిమ్మల్ని అడుగుతాను సార్ నేను తర్వాత. దాని గురించి మీరే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ప్రభుత్వం బాధ్యత ఉందా లేదా అనేది క్లియర్గా బయట ప్రపంచానికి ప్రజలకు అర్థం కావాలి. ఎస్ వెంకటరెడ్డి గారు, 3 కేసులు 3 రెఫరెన్స్లు తీసుకున్నాం సార్. కేసు నెంబర్ 1 పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి మరణించాడన్న కేసు. రెండవది సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ చేయడం ద్వారా ఒక వ్యక్తి మరణించాడు. ఆ కేసులో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు. మూడోది డాక్టర్ ప్రియాంక మెడికో హత్య కేసు. ఇది హత్య కేసుగానే చూడాలని అంటున్నారు, ఇంటెన్షనల్గా చేశారు కాబట్టి. ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు వ్యవహరించిన తీరు. 3 కేసులకు సంబంధించి ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఒక విషయం మనం ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ప్రియాంక గారి తండ్రి మీద కేసు పెట్టలేదు కాబట్టి మనం సంతోషించాలి. ప్రియాంక గారి తండ్రి మీద కేసు పెట్టలేదు కాబట్టి మనం సంతోషించాలి. ఒక ప్రియాంక గారి తండ్రి మీద కేసు పెట్టేవాళ్ళు ఒకవేళ వాస్తవం ఇది ఈ సీసీ ఫుటేజ్ కానీ బయటకు రాకపోతే తండ్రి గారి మీద ఎందుకు పెట్టారు? ప్రియాంక గారి మీద పెట్టచ్చు, వాళ్ళ పక్కన ఫ్రెండ్ మీద, వాళ్ళ తండ్రి మీద ఈ ప్రభుత్వం కేసు పెట్టలేనందుకు మనం 2 చేతులు ఎత్తి దండం పెట్టి సంతోషించాల్సిన విషయం ఇది ఒకటే. ఇక్కడ ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇక్కడ బాధితులపైనే ఉల్టా కేసులు పెట్టేటటువంటి ఇది మనం ఇక్కడ చూస్తానే ఉన్నాం. ఈరోజు బాధితులపైన కేసులు ఎలా పెడతారు అన్న దాంట్లో మొన్న మనం చూసాం. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఏదైతే కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి గారి విషయంలో మనం ఏం చూసాం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి భర్త అలా భార్యను నడి రోడ్డు మీద సీర అతనే లాగి ఏదైతే ఎమ్మెల్యే లాగాడని చెప్పి ఉల్టా కేసు పెడితే ఈరోజు జైల్లో ఉన్నాడు ఎమ్మెల్యే. అట్లాంటప్పుడు 3 రోజుల పాటు వీళ్ళందరినీ దాచిపెట్టినప్పుడు 4వ రోజు ఈ సీసీ ఫుటేజ్ కానీ ఇవన్నీ ఎక్కడ బయటకు రాకపోతే వీళ్ళ ఫ్రెండ్ మీద పక్కన ఎవరైతే ఈ అమ్మాయితో పాటు వెళ్ళినటువంటి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో డాక్టరు అతని మీద కేసు పెట్టేవాళ్ళు. ఫస్ట్ కేసు 2 ఇంకా గట్టిగా నిలదీశారనుకోండి, ఎట్లా మీరు తప్పుడు కేసు పెడతారని తెలంగాణలో ఉన్న వాళ్ళ తండ్రి మీద కూడా కేసు పెట్టేవాళ్ళు. ఈ 2 పెట్టలేదందుకు మనందరం సంతోషించాల్సిన విషయం. అంతే కదా, ఈ ప్రభుత్వం ఒక్కటి చేయలేదు. ఎందుకు? ఈ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది కాబట్టి. మొన్నటికి మనం గుంటూరులో చూసాం, మహిళను వ్యవస్థరం చేసినటువంటి ఇష్యూ తెలుగుదేశం పార్టీ నాయకుడు. అది సీసీ ఫుటేజ్ బయటకు వచ్చినాక వాళ్ళని అరెస్ట్ చేశారు. అప్పుడు దాకా ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించింది. సేమ్ ఇక్కడ స్టోరీలు కూడా అదే. ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ ప్రియాంక గారి ఇష్యూ తీసుకున్నాం. ఈ అమ్మాయిది నిజంగా ఒక ఎంబీబీఎస్ చదవాలి, ఎంబీబీఎస్ అయిపోయినా పీజీ చదవటం అని అంటే చిన్న ఆర్డినరీ విషయం కాదు. ఆ కుటుంబం చదివిస్తున్నాయి అని అంటే కూడా చిన్న విషయం కాదు. సో దట్టు అమ్మాయి పెద్ద కూతురు. సో ఈ అమ్మాయిని కర్నూలులో ఎంబీబీఎస్ చదివింది. దాని తర్వాత పీజీ ఇక్కడ డెర్మటాలజీ ఫస్ట్ ఇయర్ చదవడానికి రాజమండ్రి జిఎస్ఎల్లో చదువుతుంది. ఈ కేసుకు సంబంధించిన మనం చూస్తే వాంటెడ్గా ఎవరైతే డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి, డ్రైవ్ చేసిన పక్కన సీట్లో ఇంకొక వ్యక్తి, 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరి వయసు ఒకళ్ళది 23 సంవత్సరాలు, ఇంకోటిది 24 సంవత్సరాలు. ఈ 23-24 సంవత్సరాల యువకులకి ఇంత విచ్చలవిడిగా మద్యం తాగేటటువంటి స్వేచ్ఛ ఫస్ట్ ఇచ్చింది ఎవరు అంటే ప్రభుత్వం. పాయింట్ నెంబర్ 1, తల్లిదండ్రులు ఇవ్వాల. ప్రభుత్వం విచ్చలవిడిగా ఏరులై పారిస్తా మద్యం తాగాలనే ఒక రైట్ పెట్టి మద్యం అనేది హెల్త్ డ్రింక్ అని ప్రమోట్ చేస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మద్యం తాగితే సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉంటుందా తమ్ముళ్ళు, మీరందరూ మద్యం తాగండి, నాణ్యమైన మద్యం సరసమైన ధరలకి 99 రూపాయలకే సుమో విస్కీ, షార్ట్ విస్కీ, సుమోతో గుద్దాడు. ఇప్పుడు అదే సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు బ్రాందీ అని విచ్చలవిడిగా ఏదైతే నాటు సారాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రమోట్ చేసినటువంటి ప్రభుత్వాన్ని ఫస్ట్ తప్పు. దీంట్లో కేసు పెట్టాల్సింది మొట్టమొదటి ప్రభుత్వం మీద. ఈ మద్యం అమ్మి ఇంకొకటి ఏంది, అసలు ఇది మద్యమా గంజాయా?
పాయింట్ నెంబర్ 2 తెలియాల్సినటువంటి అంశం. గంజాయి ఎందుకు అవుతుంది? ఎందుకు అయిద్దంటే మీరు చూసారా మద్యం అని? మీరు గంజాయి నార్కో అనాలిసిస్ టెస్టులు చేశారా? ఏం గంజాయి డ్రగ్స్ కదా ఇక్కడ మనకు విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ దొరుకుతుంది. అసలు దాంట్లో చెబుతా ఇది చాలా వింత విచిత్రం అనమాట. ఎందుకంటే 3వ తారీఖు నైట్ ఇన్సిడెంట్ జరిగింది. జరిగినాక ఈనాడు నిన్న జిల్లా పేపర్లో వచ్చింది. ఇది ఈనాడు రిపోర్టర్ రాసింది కాదు, రాష్ట్ర పోలీసులు ఇచ్చినటువంటి దాన్ని యాస్టీజ్గా ఆయన రాశాడు. ఈనాడు రిపోర్టర్ సొంతంగా కల్పించుకొని ఇది రాసింది కాదు. ఎందుకంటే విత్ డేట్లు టైము నిన్న మధ్యాహ్నం, అదే సోమవారం మధ్యాహ్నం 3వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 2:18 నుంచి 2:22 మధ్యలో ఓ దుకాణంలో మద్యం కొనుగోలు చేశారని రాశాడు. 2 గంటలు కొనుగోలు చేస్తే రాత్రి 8:30కే మాల్లోకి ప్రవేశించారంట వాళ్ళు. అక్కడ ఆల్రెడీ ఫుల్గా మద్యం కొట్టినట్టుగా కనపడుతుంది. బ్రీత్ అనాలిసిస్ టెస్టులు చేశారంట అక్కడ. చేశారని చెప్పి రాశారు. రాసిన తర్వాత ఈ కేసు లోపలికి వెళ్దాం. 4న నిందితుల సెల్ ఫోన్లు స్వాధీనం. 4న నిందితుల సెల్ ఫోన్లు ఎక్కడ స్వాధీనం చేసుకున్నారు? నిందితుల దగ్గర నుంచే స్వాధీనం చేసుకుంటారుగా. అవును. తర్వాత ఫోన్లు స్వాధీనం చేసుకున్నాక కాల్ లిస్ట్ ఎనాలిసిస్, మాల్లోని అన్ని సీసీ కెమెరాల నుంచి ఫుటేజ్ సేకరణ. ఎప్పుడు సేకరణ చేశారండి మాల్లో నుంచి సీసీ ఫుటేజ్? 4వ తారీఖు సేకరణ చేసినట్టుగా ఉంది కదా. మరి 7వ తారీఖు దాకా కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళని? కనీసం కళ్ళుండి ఎవడన్నా చూసేవాడికి అది వాంటెడ్గా చేశాడు, హిట్ అండ్ రన్ కాదు, 24 గంటల్లో చేయాలి కదా. అది అసలు సీసీ ఫుటేజ్ 4వ తారీఖే చూసినప్పుడు 4వ తారీఖే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారంటే 4వ తారీఖు ఎవరి ఆధీనంలో ఉన్నారు? వీళ్ళు పోలీసుల ఆధీనంలో ఉన్నట్టేగా. 4వ తారీఖు పోలీసుల ఆధీనంలో ఉంటేనేగా సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. అంటే 4వ తారీఖు పోలీసులు వీళ్ళు ఎక్కడ దాచిపెట్టారు? 5వ తారీఖు ఎక్కడ దాచిపెట్టారు? 6వ తారీఖు ఎక్కడ దాచిపెట్టారు? 6వ తారీఖు ఎప్పుడో సాయంత్రం అరెస్ట్ చేసినట్టుగా చూపించి 7వ తారీఖు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంటే ఈ సీసీ ఫుటేజ్ కానీ బయటకు రాకపోతే ప్రియాంక కేసు గురించి అసలు మనం ఈరోజు డిస్కస్ చేసే వాళ్ళమే కాదు. ఎవరో అమ్మాయి రోడ్డు యాక్సిడెంట్లో సరిపోయిందిలే, ఎవడో గుద్దాడులే, గబక్కన తగిలిందిలే, పొరపాటున తగిలిందిలే అనుకునేటటువంటి పరిస్థితి. అంటే ఎంత వాంటెడ్గా ఇక్కడ చూడండి. మళ్ళీ 5వ తారీఖు అంట నిందితుల వాహనాల రికార్డులు, డాక్యుమెంటరీ ఎవిడెన్సు, సినిమా టికెట్లు, గేట్ పాసు, డ్రంక్ అండ్ డ్రైవ్ రిపోర్టు ఇవన్నీ పరిశీలించేశారంట. 4వ తారీఖు సీసీ ఫుటేజ్ చూస్తే కళ్ళుండి అడిగాడు కనపడదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు 26వ ర్యాంక్ ఎందుకు వచ్చింది అనుకున్నారు? కళ్ళుండి కూడా చూసి కూడా ఇలాంటివన్నీ దాచిపెడుతుంటేనే వచ్చింది ఈ లాస్ట్ ర్యాంకు. లేకపోతే చూడండి 4వ తారీఖు నిందితులు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని సీసీ ఫుటేజ్ చూస్తే 4వ తారీఖు వాళ్ళ చేతిలో ఉన్నారు కదా వాళ్ళు. 5వ తారీఖు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఎప్పుడో 5వ తారీఖు నైట్ ఈ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చినాక, 6వ తారీఖు దీని మీద చర్చ జరిగినాక, 7వ తారీఖు వచ్చి ఏదైతే వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టును ప్రొడ్యూస్ చేశారు. రాజకీయ పార్టీ నాయకులు అండలేకపోతే పోలీసులు డైరెక్ట్ గా వీళ్ళిద్దరిని దాచిపెట్టేటువంటి అవకాశం ఏముంటది? వీళ్ళిద్దరు పోలీసుల బంధువులా కాదు కదా. పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. హిట్ అండ్ రన్ కేసు ఇది అని ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు బైట్లు రిలీజ్ చేస్తారు, వీడియోస్ రిలీజ్ చేస్తారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. అదే అండి స్థానిక ఎమ్మెల్యే. ఇప్పుడు ఇంకా వింత విచిత్రం ఏంటంటే అసలు వీళ్ళిద్దరిని మీరు చూసారా? పోలీసులు పట్టుకున్నట్టు పోలీసులు మీకు చూపించారు వీళ్ళిద్దరిని? లేదు. మరి నడి రోడ్డు మీద నడిపించి తీసుకెళ్లారా? లేదు. అలా ఫోటోలు మీకు రిలీజ్ చేశారా? లేదు. మరి ఎక్కడ? మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు? మనం ఫ్లెక్స్ గడితే కేసు కట్టి రోడ్డు మీద నడిపిస్తాం, కోడిని కోస్తే కేసు పెట్టి రోడ్డు మీద నడిపిస్తాం, కేకును కోస్తే ఏదైతే కేసు పెట్టి రోడ్డు మీద నడిపిస్తాం, మేకను కోస్తే కేసు పెట్టి రోడ్డు మీద నడిపిస్తాం. ఆఖరికి ఒక పోలీసు ఎస్ఐని కాపాడబోయి అమ్మ మీరు అటు వెళ్ళండి అని చెప్పి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓ బీసీ నాయకుడు ఆమెను రక్షించబోతే ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టి రోడ్డు మీద నడిపిస్తాం. మరి ఇట్లాంటిది ఇద్దరు యువకులు మద్యం మత్తో, గంజాయి మత్తో, ఏ మత్తులోనో వాంటెడ్గా ఇంటెన్షనల్గా ఆమెకు తగిలి చనిపోయిద్ది అని తెలిసి కూడా 3 సార్లు గుద్దారు అని అంటే వాళ్ళని ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు వాళ్ళని నిందితులను చూపించాలా? ప్రెస్ మీట్ ఎందుకు పెట్టి వీళ్ళిద్దరిని చూపించాలా? కనీసం ముసుగేసైనా చూపించాలి కదా. పలానా వాళ్ళని ముసుగు లోపల వీళ్ళు ఉన్నారా, వేరే వాళ్ళు ఉన్నారు, తర్వాత సంగతి ఎందుకు ఇప్పుడు వరకు చూపించాలా? ఇది ఒక కేసుకు సంబంధించి. రెండోది ఇది జరిగింది గంజాయి ఇవన్నీ నేను ఎందుకన్నానంటే ఇది ఆగస్టు 9వ తారీఖు అంటే నిన్నగా మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగినాక వచ్చినటువంటి ఇది కూడా ఈనాడు పేపరు, జిల్లా పేపరు వాళ్ళు రాసేది చూడండి. ఇక్కడ రాజమహేంద్రవరం అర్బనో గ్రామీణం పరిధిలో మద్యం మాఫియాలో రాజకీయ పార్టీల నేతలే చక్రం తిప్పుతున్నారు. కొంతమంది మద్యం దుకాణాలకు అనుబంధంగా బెల్ట్ షాపులు సైతం నిర్వహిస్తున్నారు. మరికొంతమంది ఆయా దుకాణాల వద్ద మినీ బార్లు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 24 గంటలు మద్యం అందుబాటులో ఉండేగా చేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ పోలీసులు చోద్యం చూస్తున్నారంటే డబ్బులు వస్తున్నాయని ఒక మద్యం దుకాణం 5 బెల్ట్ షాపుల విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారని రాసి
కింద చూడండి, నగరంలో ఇటీవల నేర సంస్కృతి పెరిగిపోతుంది. ఓవైపు గంజాయి ముఠా హల్చల్ చేస్తుంటే మరోవైపు బ్లేడ్ బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి. ఇది చాలదన్నట్టు అదుపులేని మద్యం విక్రయాలు గొడవలకు ఆజ్యం పోస్తున్నాయి. నేను ఒక పాయింట్ చెప్తాను. మన జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకాకుళం పర్యటనలో ఒక యువకుడు వచ్చి ఇట్లా షర్టు విప్పి దేవరపల్లిలో చూపిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో గంజాయి బ్యాచ్లు ఉన్నాయి, ఈ గంజాయి బ్యాచ్లు హల్చల్ చేస్తున్నాయి అని అన్నారు. అదే అండి, ఇప్పుడు జగన్ గారి పర్యటన కాదుగా. ఇప్పుడు ఈనాడు పేపర్, ఈనాడు అంటే ఎవరికి? చంద్రబాబు నాయుడుకి భగవద్గీతగా. ఆయన నార్మల్ భగవద్గీతను ఏడు చదవడు. గంజాయి లేని రాష్ట్రంగా తయారు చేస్తానన్నారు చంద్రబాబు, ఇంకా చేయలేదా? చేశారనే రాసింది వార్త. ఇప్పుడు మనం మేడం గారు చెప్పారు 100 రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తాం. ఏదని నిర్మూలించేది? వాళ్ళ ఎంపీ డ్రగ్స్ తీసుకొని రాష్ట్రంలో వాళ్ళ ఎంపీ డ్రగ్స్ తీసుకొని పార్లమెంట్ కి వెళ్ళాడండి ఈశ్వర్ గారు. ఓకే, మళ్ళీ అదే ఎంపీ ఏం చెబుతాడు? మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయొద్దు అంటున్నాడు. వాళ్ళు తాగుతారు, మా తెలుగుదేశం కార్యకర్తలు తాగేస్తారు, తాగి ఊగుతారు, ఊగి ఏదైనా చేస్తారు, మీరు మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయొద్దని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నేను తర్వాత మీతో మాట్లాడతాను. ఈ 2 కేసులు, మరో 2 కేసులు ఉన్నాయి. ఆ 2 కేసులు ప్లస్ ఈ కేసు, 3 కేసుల్లో పోలీసుల వ్యవహార శైలి, దాని గురించి మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడిస్తా. బాలాగారు, 3 కేసులు రెఫర్ చేశాను సార్ నేను, ఈ మధ్య కాలంలో జరిగినవి. పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు చేసినటువంటి యాక్సిడెంట్, సీదిరి అప్పలరాజు కుమారుడు చేసినటువంటి యాక్సిడెంట్, ఏ గంజాయి బ్యాచో మరి మందు బ్యాచో తాగి ఒక మెడికోను హత్య చేసినటువంటి కేసు. ఈ 3 కేసుల్లో పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంది? అన్నింటిలోనూ చట్టం ఒకే రకంగా పనిచేస్తోందా? ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, అండ్ సాక్షి టీవీ చూసే ప్రజలకి కూడా. ఇక్కడ చట్టం ఒకటే అండి, కానీ చట్టానికి ఒక చుట్టం ఉంది. దాని పేరే ప్రస్తుత కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైనా నెక్సస్ ఉన్నా నెక్సస్ లేకపోయినా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే చాలు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఇందాక మన రాజేశ్వర రెడ్డి గారు ఒక మాట చెప్పారు, కల్పబుల్ హోమోసైడ్ కాదు, దాని తర్వాత అది ఇంటెన్షన్ ఉంది కాబట్టి మర్డర్ కట్టడానికి స్కోప్స్ ఉన్నాయని చెప్పేసి. అయితే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను మళ్ళీ చెప్తున్నా, ఒత్తి చెప్తున్నా, ఇన్ కేస్ ఈ డిబేట్ చూస్తుంటే డీజీపీ కావచ్చు, లేకపోతే ఆ ఏరియా ఎస్పీ కావచ్చు, అది రాజమండ్రి ఎస్పీ కావచ్చు, మళ్ళీ చెప్తున్నా, ఓపెన్ స్టేట్మెంట్ గా చెప్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇన్కాంపిటెన్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఎక్కువ ఉన్నారు. అయితే ఇన్కాంపిటెన్స్ పోలీస్ ఆఫీసర్స్ అని ఎందుకు అంటున్నానంటే, నేను మీరు ఆర్టీఎల్ పెట్టేసి ట్రైనింగ్ విధియండి, వీళ్ళకి ఒక్కరి దగ్గర కూడా ట్రైనింగ్స్ లేవు, నాలెడ్జ్ లేదు. ఎందుకు లేదని కూడా చెప్తాను. ఏం నాలెడ్జ్ ఉందో తెలుసా ఇక్కడ మీకు? ఒక కేసుని రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ చెప్పిన విధంగా, చెప్పినట్టుగా వాళ్ళకు అనుకూలంగా మార్చి రాసే కెపాసిటీ ఉన్న ఏకైక ట్రైనింగ్ మాత్రమే తీసుకున్నారు. చట్టపరంగా, కేసు ఫ్యాక్ట్స్ ప్రకారంగా, ప్రైమా ఫేసి ప్రకారంగా, మైలిషియస్ ఇంటెన్షన్, అదే మెన్స్రియా యాక్టర్స్రియా ప్రకారంగా చేయరు. ఓకే, ఒక కేసు తీసుకుంటే నాకేంటి లాభం, నన్ను పోస్టింగ్ ఇచ్చిన ఎమ్మెల్యేకి ఏంటి లాభం, ఆ ఎమ్మెల్యే మీద ఉన్న మినిస్టర్ కి ఏంటి లాభం, ఆ మినిస్టర్ పైన ఉన్న చీఫ్ మినిస్టర్ కి ఏంటి లాభం, ఈ ప్రభుత్వానికి ఏం లాభం అని మాత్రమే చూసే పోలీస్ వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఓకే, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రీసెంట్ గా మేము కొన్ని కేసెస్ డీల్ చేసాం విజయవాడలో. అంటే రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది. పోలీస్ వాళ్ళు వాళ్ళ యొక్క అధికారం చూపించుకోవడం కోసం సామాన్యుల మీద పడుతున్నారు తప్ప రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తుల గురించి కానీ, కొంచెం రాజకీయ పార్టీకి సంబంధించిన సన్నిహితంగా ఉన్న వ్యక్తుల గురించి కానీ వీళ్ళు అసలు పట్టించుకోరు. అయితే నేను ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ మద్యం మత్తు అని మీరు అంటున్నారు, డ్రగ్స్ మత్తు మద్యం మత్తు కాదండి. మద్యం మత్తు డ్రగ్స్ మత్తు కాదు. ఇక్కడ దీనికంటే మహమ్మారి ఒకటి ఉంది, అధికారం మత్తు. ఓకే, ఈ అధికారం మత్తు ఏంటో తెలుసా అండి? రాజకీయ పార్టీలో ఒక అధికారి అధికారంలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనే భరోసా ఎవరిస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము సైకాలజీ, ఆంథ్రపాలజీ అనే 2 సబ్జెక్టులు ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్నే మెన్స్రియా యాక్టర్స్రియా అని అంటాం మనం లీగల్ పరిభాషలో. అంటే ఇంటెన్షన్ అని ఉంది చూసారా, ఈ ఇంటెన్షన్ ని ఎవరు నేర్పిస్తున్నారో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం నేర్పిస్తోంది. ఏ విధంగా తెలుసా? ఇప్పుడు వాళ్ళు మద్యం మత్తులో మొదట నిర్లక్ష్యంగా, తర్వాత ఇంటెన్షనల్లీ చంపాలి అని బుద్ధి చంపేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఏముంటది? అక్కడికే వస్తున్నా సార్. రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఎందుకు ఎన్నుకుంటామండి? మన మాన ప్రాణాలని, మన ధనాన్ని, మన ల్యాండ్ ని, మన భవిష్యత్తుని కాపాడడం కోసం. అవునా? అవును,
అవును, అంతే కదండి. 100%. మద్యం తాగి ఇప్పుడు చిన్న పిల్లోడిని అడిగినా మద్యం తాగితే దాని వల్ల అపరాధం జరుగుతుంది, నేరం జరుగుతుందని తెలుసా తెలీదా? ఫస్ట్ పాయింట్. తెలుసా తెలీదా? తెలుసు కదా. తెలుసు. లేబర్ పని చేసుకుంటే ఇంట్లో చిన్న 4 ఏళ్ల పిల్లోడిని అడిగినా కూడా వాళ్ళ నాన్న మద్యం తాగుతున్నాడు అంటే దాని వల్ల నష్టం, మా ఇంట్లో మా దెబ్బలు తింటాము, మా అమ్మను కొడతాడు, మా బూతులు తిడతాడు, వద్దు అని వాళ్ళే వాదిస్తారు. అవునా? అలాంటిది ఫాదర్ ప్లేస్ లో ఉన్న రాష్ట్ర చీఫ్ మినిస్టర్, రాష్ట్ర ప్రభుత్వము ప్రజల గురించి ఎంత ఆలోచించాలి? కానీ అట్లా కూడా ఆలోచించారని అనుకుంటున్నా. ఎందుకంటే ఆలోచిస్తే నేను ఒక పాయింట్ చెప్తా. 3వ తారీఖున ప్రమాదం చేస్తే ఆ అమ్మాయిని యాక్సిడెంట్ చేసి చంపేస్తే 7వ తారీఖున ప్రొడ్యూస్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేయడం వల్ల ఒక ఇద్దరు వ్యక్తులు రోజు కొనే మందు బాటిల్ తగ్గిపోతాయి, అంటే సేల్స్ పడిపోతుంది ఇద్దరు వ్యక్తుల వల్ల. వాళ్ళని 2 రోజులు 3 రోజులు పోలీసులు అదుపులో ఉంటే ఏమవుతుంది? వాళ్ళు రోజు ఎంత తాగేవాళ్ళు? రోజుకు 2 క్వార్టర్లు, 3 క్వార్టర్లు, 5 క్వార్టర్లు, ఒక ఫుల్ బాటిల్లో 2 ఫుల్ బాటిల్లో మనకు సేల్స్ పడిపోయినట్టే కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళని బయట వదిలేస్తే సేల్స్ పెరుగుతాయి. మనకు కావాల్సింది అది. మరి ప్రభుత్వాన్ని మీరు ఎలా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారు? ప్రభుత్వం మన వైపు నుంచి ఆలోచించే ఆదాయం పెరగాలని చూస్తోంది కదా. కాకపోతే మీ అందరికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి తెలియని విషయం ఏంటంటే, ఇన్కమ్ సోర్స్ ఆర్ రెవెన్యూ డెవలప్మెంట్ కాదండి ఆబ్జెక్ట్ ఆఫ్ ద కంట్రీ. పీస్ అండ్ ట్రంక్వాలిటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డబ్బులుంటే మనం బతకం సార్, ఇది గుర్తుపెట్టుకోండి. డబ్బులుంటే మనం బతకము, మన ప్రాణం ఉంటే మనం బతుకుతాం. మన ప్రాణానికి కావాల్సిన ఏం కావాలి? ఫస్ట్ ఆక్సిజన్. ఇద్దరు వ్యక్తులు జైలుకు పోవడం వల్ల ఇద్దరు వ్యక్తులు కొనే మందు బాటిల్లో సేల్స్ పడిపోయింది. అంటే మీరు దానికి బాధపడాలి. ఈ రోజు ఈ రాష్ట్రంలో బాధపడే వాళ్ళ తీరు అలా ఉంది సార్. మందు తీరు అలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మాన ప్రాణాలు అక్కర్లేదు, ప్రజలు అక్కర్లేదు, మాకు సేల్స్ కావాలంటారా? అయ్యప్ప స్వామి మాలలు వేసుకోవడం వల్ల నాకు లిక్కర్ సేల్స్ పడిపోతుందని ముఖ్యమంత్రి గారే అంటే గతంలో ఏం చెప్పాలి ఇంకా? అదే సార్, అంటే రాష్ట్ర ప్రజలంతా తెలుసుకోండి. సాక్షి టీవీ చూసే ప్రతి రాష్ట్ర ప్రజలు, అలానే సాక్షి టీవీ చూడని వాళ్ళు కూడా మీరు తెలుసుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినా కూడా మద్యం ఎక్కువ అమ్మడం వల్ల, మద్యం విచ్చలవిడిగా ఇవ్వడం వల్ల ప్రజల్లో మాన ప్రాణాలు, దొంగతనాలు, దోపిడీలు, అలానే ప్రతి వ్యక్తికి కూడా ఒక కోపాన్ని క్రియేట్ చేసే ఒక ఆంథ్రపాలజీ, సైకాలజీ పెరిగిపోతుందని తెలిసినా కూడా ఇంకా దాన్ని కొనసాగించి ప్రోత్సహిస్తుంది. అంటే ప్రభుత్వం వాంటెడ్లీ మిమ్మల్ని చంపడానికి వేస్తున్న ఒక ప్లాన్. దాని ఏమంటా నేను, ఒక ప్లాన్ అంటాను. ఎందుకంటే గుడ్ ఫెయిత్ అనేది ఒకటి ఉంటుంది సార్ లాలో. నువ్వు తీసుకునే పాలసీ డెసిషన్ గుడ్ ఫెయిత్ ఉండాలి, డబ్బుల గురించి కాదు. ఒక మనిషి యొక్క బతుకి కోసం, ఒక మనిషి యొక్క ప్రాణం కోసం, ఒక మనిషి యొక్క భవిష్యత్తు కోసం, ఒక మనిషి యొక్క ఎదుగుదల కోసము నీ యొక్క పాలసీ ఉండాలి, నీ యొక్క డెవలప్మెంట్ ఉండాలి, నీ యొక్క థింకింగ్ ప్రాసెస్ ఉండాలి, నీ యొక్క ఎవాల్యుయేషన్ మైండ్ ఉండాలి. అంటే ఎందుకోసము మనం ఇవన్నీ కావాలి అంటాము అంటే, వీళ్ళకి చాలా కేసులు చూసాం మనము, కిక్ ప్రోకో అని చెప్పేసి అని, స్కామ్లు అని చెప్పేసి అని. ఎందుకు చేస్తారు ఇవన్నీ? నీ పాలసీ. ఇప్పుడు మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసాం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లోనే వైఎస్ఆర్సీపీ మీద గత ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీ మీద స్కామ్ అని చెప్పేసి అని కేసు పెట్టారు కదా. అవును. ఎందుకు పెట్టారు? మీ ఇంటెన్షన్ బాగలేదు, కొన్ని బ్రాండ్లని మీరు ఇవ్వలేదు అని చెప్పి కేసు పెట్టారు. అంటే వేరే బ్రాండ్ మైండ్ బాగలేదు, మీ పాలసీ బాగలేదు అని చెప్పి కేసు పెట్టారు. ఇప్పుడు వీళ్ళ పాలసీ కూడా ఏంటి? వీళ్ళ పాలసీ లిక్కర్ ని పెంచండి, లిక్కర్ ని అమ్మండి, తద్వారా జనాలు తాగండి, తాగిన తర్వాత మనుషుల యొక్క ప్రాణాల దగ్గర లేకపోతే యాక్సిడెంట్ చేయడమో, లేకపోతే కర్నూలు దగ్గర బస్సు ప్రమాదం కూడా అదే కదా సార్. వాళ్ళు తాగే కదా ఇద్దరు యువకులు సార్. ఇప్పుడు బైక్ యాక్సిడెంట్ అయి బస్సు బైక్ కింద పడి మొత్తం పోయారు. సార్ వాహనం వెనకాల ఆర్టీఓ ఒకటి రాస్తారు సార్, ఏమని? మద్యం తాగి మీరు డ్రైవింగ్ చేయొద్దని అని రాస్తాడు. అవునా? అవును. ఎందుకు రాస్తారు సార్? అలానే ప్రభుత్వము మీరు మద్యం కొనకండి, మద్యం తాగకండి ఎందుకు పబ్లిసిటీ చేయట్లా? మీరు తాగితే చచ్చిపోతారు, మీరు తాగితే యాక్సిడెంట్ అవుతాయి అని ప్రభుత్వం ఎందుకు పబ్లిసిటీ చేయట్లేదు? నా క్వశ్చన్ సార్. రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ మినిస్టర్ మీ ద్వారా నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. మీరు రేపు పేపర్ లో ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని నిజంగా మద్యం తాగితే మీ ప్రాణాలు పోతాయి, మద్యం తాగితే యాక్సిడెంట్ జరుగుతాయి, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి, ఇట్లాంటి ఘటనలు జరుగుతాయని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ మందు ఎంత చక్కగా ప్రజలకు అందిస్తానని చెప్పి వాగ్దానం చేశారు. దేశంలో మొట్టమొదటి రాజకీయ నాయకుడు కావచ్చు, మందు బోస్తా విద్యా వైద్యం కాకుండా అని చెప్పినటువంటి నాయకుడు. అందుకే ఈరోజు ఇట్లాంటి ఘటనల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో వినిపించండి సార్. తప్పకుండా మందు బాబులకు అందరికీ శుభవార్త, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. మీ జీవితాలతో ఆడుకోను,
తప్పకుండా మందు బాబులకందరికీ శుభవార్త. నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. మీ జీవితాలతో ఆడుకోను. తప్పకుండా మందు బాబులకందరికీ శుభవార్త. మందుబాబులందరికీ శుభవార్త. ఇట్లా ప్రియాంక కుటుంబాలందరికీ ఆయన ఇచ్చినటువంటి వార్త. అవి ఎలాంటి వార్త అనేది ఇంకా ఆయనే డిసైడ్ చేయాలి. ప్లీజ్ సార్, ఏంటి మందు గురించి అంత ప్రమోట్ చేయడం? ఒక ముఖ్యమంత్రి అంటే అప్పుడు ముఖ్యమంత్రి కాదనుకోండి, ఇప్పుడు ప్రమోట్ చేస్తున్న విధానం, రాష్ట్రంలో వచ్చినటువంటి బెల్ట్ షాపులు. దీని మీద చెప్పే ముందు ఒక బాలా గారి దాంట్లో చిన్న బాలగారు మాట్లాడుతూ పోలీసులు మెజారిటీ పీపుల్ ఇన్కాంపిటెంట్ అని అన్నాడు. కానీ మెజారిటీ పీపుల్ కాంపిటెంట్ అండి. వీళ్ళని ఈ ప్రభుత్వం ఇన్కాంపిటెంట్గా తీసింది. అదే ఆయన చెప్పింది కూడా అదే. ఎందుకంటే వాళ్ళకి సరైన పద్ధతిలో కేసులు పెట్టకపోతే ఇన్కాంపిటెంట్ అవుతారు అనేది ఆయన ఉద్దేశం. కాంపిటెంట్గా ఏదైనా ఉద్యోగం చేస్తే ఆ రోజుకు నెక్స్ట్ డే ఉండడు ఆయన ఆ పోస్ట్. ఏ విఆర్లో ఉండి జీతాలు లేక దస్తా ఉన్నారు. కొన్ని వందల మంది డీజీ గారు అలా పెట్టేసుకుని కూర్చున్నారు. రెండోది వచ్చేసి లిక్కర్ గురించి అండి. లిక్కర్ గురించి నేనేం చెప్తానంటే, మన ప్రియాంక కేసులో మొదటి ముద్దాయి ప్రభుత్వ పాలసీ. ఏ ప్రభుత్వం ఉన్నని, ఏ తెలుగుదేశం ఉన్నని, ఇంకో పార్టీ ఉన్నని, ఇంకో వైఎస్ఆర్సీపీ ఉన్నని, సిపిఎం ఉన్నని, ఏదన్నా ఉండని, బీజేపీ ఉండని. ఇప్పుడుండే పరిస్థితుల్లో మొదటి ముద్దాయి ఈ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నేతృత్వంలో ఉండేది ప్రభుత్వం. ఎందుకంటే మనకు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవును, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా రాజ్యాంగ స్ఫూర్తి? రాజ్యాంగంలోన ఆదేశిక సూత్రాలని ఉంటాయండి. అవును, మన రాజ్యాంగంలోన 36వ ఆర్టికల్ నుంచి 51 ఆర్టికల్ వరకు విభాగం 4th పార్ట్లో ఉన్నాయి. దాంట్లో వెరీ స్పెసిఫిక్గా ఆర్టికల్ నంబర్ 47లో పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ చేయడము, పబ్లిక్ పౌష్టికాహారము సమకూర్చడానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేయాలా. అదే విధంగా ఒక ఆరోగ్యం మెడికల్ పర్పస్ తప్పిస్తే ఇతరత్ర మద్యాన్ని సేవించడానికి, దాన్ని అరికట్టేటికి అన్ని విధాలుగా ప్రభుత్వాలు కృషి చేయాలా. స్టేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కృషి చేయాలని ఆదేశిక సూత్రాల్లో మన భారత రాజ్యాంగంలో, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో వెరీ క్లియర్గా ఉంది. అందుకే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి కదా. ప్రభుత్వం పుట్టినప్పుడు ఉంటుంది ప్రొహిబిషన్ అనేది. ముందు రెవెన్యూలో ఉండింది, తర్వాత సపరేట్ గా అయింది. అవును, ప్రొహిబిషన్ ఎక్కడైనా పనిచేస్తుందా? అది సరే. ప్రొహిబిషన్ అనేది మీనింగ్లెస్. ఎక్సైజ్ అంటే డబ్బు వసూలు చేయడమే కానీ ప్రొహిబిషన్ అనేది లేదు. ఇక్కడ పోనీ ప్రొహిబిషన్ అనేది కొంతవరకైనా వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది, బ్రహ్మాండంగా చేశారు. అది పాయింట్. ఇప్పుడు ఆదేశిక సూత్రాల్లో మీరు మినిమం చేసుకుంటూ రావాలి. ఇప్పుడు రాత్రి ఎన్టీ రామారావు గవర్నమెంట్ పీరియడ్లో 94-95లోన సంపూర్ణ మద్య నిషేధం తీసుకొచ్చారు. ఈనాడు బ్రహ్మాండంగా ప్రమోట్ చేసింది, తీసుకొచ్చాడు. ఫెయిల్ అయింది. ఎందుకంటే పబ్లిక్ ఎవరు సిద్ధంగా లేరు మద్యపానం నిషేధించేసి. దానికి చాలా దశల వారీగా మనం వాళ్ళని ప్రిపేర్ చేస్తూ రావాలి. అవును, ముందు మద్యం దొరకకుండా చేయాలి. ఈయన ఏం చేయాలో అన్ని చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఏది ఆదేశిక సూత్రాలను అనుసరించే చేసినారు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వారి సలహా ఇంటే అయ్యా బాబు రాజ్యాంగంలో 47వ అధికరణంలో ఈ విధంగా చెప్పారు, మనం దాన్ని డిస్కరేజ్ చేయాల్సిన బాధ్యత స్టేట్ కు ఉంది. మరి ఏం చెప్పారు ఆయన చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి? నాణ్యమైన మద్యము 99 రూపాయలకి మీకు ఇస్తాం, తమ్ముళ్ళు మీకు శుభవార్త, మీకు ఇబ్బంది లేదని ప్రమోట్ చేస్తే ఎలా? ఈ ప్రమోట్ చేయడమే కాకుండా ప్రతి వైన్ షాప్కి పర్మిట్ రూములు, వాటికి కొన్ని వేలు. మీరు అన్నట్ల ఇప్పుడు కొన్ని నియోజకవర్గానికి 1000 ఉన్నాయని చెప్పారు. ఎప్పుడు ఇదే సంవత్సరం కిందటేమో ఇది చాలా ఎక్కువైపోయినాయి. అది ఒక కుటీర పరిశ్రమ. ఓకే, అంటే 2 లక్షలు దాటేసి ఉంటాయా మినిమం? ఎక్కువ ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పార్టీ తారతమ్యం చూడడం ఆ విషయంలో మాత్రం. వేరే ఏ విషయంలో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఫాలోయర్స్కి ఏం చేయొద్దంటాడు, కానీ బెల్ట్ షాపులు మాత్రం వాడు ఊరుకున్నాడు కదా. అందరితో డబ్బులు వసూలు చేస్తూ అధికార పక్షం వాళ్ళు, మరి ఎమ్మెల్యేలా చిన్న చోటపాట నాయకుల ఎవరు, ప్రతి ఒక్కరు దాంట్లో డబ్బు తీసుకుంటూ ఉన్నారు. రైట్.
ఒకసారి పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడి కేసు ఏంటంటే కారుతో ఢీ కొట్టడం వల్ల ఆటోలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు మరణించాడనేది, ఆ కుటుంబాన్ని మేనేజ్ చేశారని, పోలీసు వ్యవస్థను మేనేజ్ చేశారనేది ఆరోపణ. ఆ కుటుంబానికి, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, ఏదో ప్యాకేజ్ ఇస్తామని, ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పి నమ్మబలికి ఏడాదైనా వాళ్ళకి న్యాయం చేయకపోవడం, ఇప్పుడు ఆ కుటుంబాన్ని బెదిరిస్తున్నారనేది ఒక ఆరోపణ. దానికి తగినట్టుగానే ఒక వీడియో బయటపడింది. ఒకసారి ఆ వీడియోలో ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారో వినండి సార్. కుటుంబాన్ని, ఆ మృతుడి కుటుంబాన్ని బెదిరిస్తున్నటువంటి ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే. నాకు అయ్యా ఫోన్ చేశారు, ఎప్పుడు ఏం చేయమంటారు సార్ అని నన్ను అడిగాను. నేను ఏం చేయమంటారు అంటే ప్రాసెస్ ఎలా ఉంచాలో చేయండి సార్ నాకు అడుగుతారంటే మేకడి మంగళవారం ఎలా అన్నాను. అలా కాదు సార్, చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి ఏవో అని అన్నాను. నాకు అది తెలియదు సార్, జరిగింది వాస్తవంగా యాక్సిడెంట్ జరిగింది, అందరూ తెలిసి ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది, అన్నీ అయ్యాయి, డ్రైవర్ జరిగింది, ఏం జరిగింది అనేది మీకు అందరూ తెలుసు. నాకు మాట్లాడదు, న్యూస్లో పేపర్లు అన్నింటిలో వచ్చింది, దాని మీద ఎంక్వైరీలు అవన్నీ నన్ను అడిగితే నాకెందుకు సార్, ఎంత వాళ్ళకి కాంపనీ వెళ్తుందో అంత ఇచ్చేయండి సార్, నాకు ఇంకేం చెప్పకండి సార్ అన్నాను. అలాగా సార్ లాస్ట్లో మరి మీ ఒపీనియన్ తీసుకోవాలి కదా, మీరు ఇంకేమైనా మాట్లాడదు నాకేం తెలియదు సార్ అని. అంటే పక్కాగా ఇన్సూరెన్స్ వాడేమో వాడు ఫస్ట్ అప్రూవ్ చేసి దాన్ని గ్రావిటీ తగ్గించాలని చూస్తాడు. చనిపోవడం వాస్తవము, దెబ్బలు తగిలిన వాస్తవము, ట్రీట్మెంట్ వాస్తవము, ఇవన్నీ వాస్తవమే. దానికి మనకి గ్రావిటీ తగ్గించడానికి ఏమవుతున్నాను అన్నాను. వాడు గ్రావిటీ తగ్గిస్తాడు, ఎంత అంతెందుకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, అన్ని డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఇన్ని డబ్బులు. కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేకపోతే ఆ కుటుంబంతో ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారు? మృతుడి కుటుంబం దగ్గరికి వెళ్ళి టీడీపీ ఎమ్మెల్యే వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు? బాధిత కుటుంబం ఏమంటోంది కూడా ఒక్కసారి విందాం. మేము పాతపట్నము చనిపోయారని వెళ్తాము, పరామర్శ చేసుకొని రిటర్న్ వస్తుండగా పాతపట్నం ఎమ్మెల్యే మావిడి గోవింద కొడుకు సాయి గణేష్ యాక్సిడెంట్ చేస్తారు. నాది ఇది మొత్తం ఎక్కిపోయింది, రెండు దగ్గరలో ఎక్కిపోయింది, కుట్లు వేస్తారు. మా మామయ్య, మా ఇంటి పెద్ద మా మామయ్య కోల్పోయారు, చాలా దెబ్బలు మా మామయ్యకి అయ్యేవి. నాకు ఇద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు. మాకు మావిడి గోవింద న్యాయం చేస్తున్నారు, ఏమీ న్యాయం చేయలేదు. జాబ్ ఇస్తానన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు సాయి గణేష్ యాక్సిడెంట్ చేశారని స్పష్టంగా చెప్తోంది. అక్కడ బాధితురాలు చెప్తోంది, న్యాయం చేస్తామని చేయలేదంటోంది. అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ పెద్ద చనిపోయారని చెప్తోంది. ఎస్, ఏంటి సార్ ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకంగా పోలీసులు తీరు? సార్ ఇది 2024 డిసెంబర్ 21 జరిగింది. శ్రీకాకుళం జిల్లా కొరసవాడ వద్ద ఆటోని ఢీకొట్టాడు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కొడుకు సాయి గణేష్. ఇది క్లియర్. అదే ఆటో మీకు కనపడుతున్న విజువల్లో కనపడుతున్నటువంటి ఆటోని ఢీకొట్టాడు. ఆటోని ఢీకొట్టిన తర్వాత ఆటోలో ఉన్నటువంటి 5గురికి తీవ్రమైనటువంటి గాయాలని, వాళ్ళల్లో ఒకళ్ళ పరిస్థితి బాగా విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అతను చెప్పల భోగయ్య అనేటటువంటి వ్యక్తి. సో అతను చెప్పల భోగయ్య అనే వ్యక్తి చనిపోయాడు, ఏదైతే హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేశారంటే ఇతను ఈ ఎమ్మెల్యే కొడుకు మీద కేసు అయ్యింది కదా, ఎందుకంటే ఆల్రెడీ మద్యం సేవించాడు అనేటటువంటి ఇది కూడా అతని మీద ఆరోపణలు ఉన్నాయి. మద్యం సేవించి చేశాడు అనేది. మద్యం సేవించి ఒక ఎమ్మెల్యే కొడుకు యాక్షన్ చేశాడంటే ఇది మొత్తం పెద్ద న్యూస్ అయింది. కాబట్టి ఆ పాతపట్నం ఎమ్మెల్యే తెలివిగా ఏం చేశాడు, వాళ్ళ కొడుకుని తప్పించడం కోసం పల్లి రాజేష్ అనేటటువంటి వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నట్టుగా అతని మీద కేసు పెట్టించారు, అంటే వేల మనిషితోనే. అతను కూడా ఏంది మామూలుగా ఏదో హిట్ అండ్ రన్ లాగా ఏదో కావాలని గుద్దింది కాదు, పొరపాటున ఏదో తగిలినట్టుగా కేసు పెట్టించి ఆ కుటుంబంతో ఆ రోజు మాట్లాడారు. మాట్లాడి మీ కుటుంబంలో పెద్దను మీరు కోల్పోయారు కదా, మీకు 5 లక్షల రూపాయల డబ్బులు, అదే విధంగా మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం నేను ఇప్పిస్తాను అని చెప్పి 1.5 సంవత్సరం అయింది. ఇప్పుడు డబ్బుల కోసం వెళ్తుంటే బూతులు తిడుతున్నాడు. బూతులు అంటే ఎమ్మెల్యేలకు బూతులు అలవాటే బాగా. అట్లా బూతులు తిడితే మీడియా ఊరుకుంటుందా సార్? ఈనాడు రిపోర్టర్ని బూతులు తిడితే ఈనాడు కిరణ్ ఏం పొడిచాడు, ఈనాడులోనే వేసుకున్నాడు ఆఖరి సిగ్గు లేకుండా. విలేకరపై పాతపట్నం ఎమ్మెల్యే బూత్ పురాణం, ఎంతకంటే ఏం చేశాడు చెప్పండి. కిరణ్ గారు రాశారా? కిరణే సిగ్గుపడతా. ఈనాడు డిజిటల్ రిపోర్టర్ సత్యనారాయణపై తీవ్ర దుర్భాషలు 28 మార్చి 2026 ఏం తిట్టాడంటే ఎదవేషాలు వేసి ఇష్టం వచ్చినట్టు పత్రికలో రాసావనుకో అంటూ అసభ్యపత్యాలతో పేటరేగిపోయాడు. నువ్వేం రాస్తావో చూసుకుందాం, నిన్ను వదలను అంటూ బెదిరించారు. ఇంకోటి, డబ్బులు కావాలంటే ఈనాడు రిపోర్టర్కి కుక్కలకు వేసినట్టు వేస్తాం కదా, తెలుగుదేశం ఎమ్మెల్యే ఈనాడు రిపోర్టర్లు ఉద్దేశించి ఏది డబ్బులు కావాలంటే కుక్కలకు వేసినట్టు వేస్తాం కదా, ఇలాగే రాస్తే నా పని నేను చేస్తా అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడినటువంటి ఆడియో కూడా ఆ రోజు బయటకు వచ్చింది. మరి ఇప్పుడు వీళ్ళు సామాన్యులు ఏం చేస్తారు వీళ్ళు? సో సంవత్సరం నుంచి ఎంతో కొంత అని అడుగుతున్నారు. ఇక్కడేమో యాక్సిడెంట్ చేసి చంపేస్తే తప్పించే ప్రయత్నం చేశారు. తప్పించడం సంవత్సరం అయితే కనీసం వాళ్ళకి కాంపన్సేషన్ ఏదో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి పరిహారం
అది ఇవ్వలేదు. సీదిరి అప్పలరాజు కుమారుని ఎట్లా ఇరికించారు? రాజకీయ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలు చెప్పాను కదా, కేకు కొత్తే కేసు, కోడిని కొత్తే కేసు. అట్లాంటిది ఎమ్మెల్యే కొడుకు వెహికల్ తొక్కుతానికి మరి కేసు తెలుగు వైసీపీ ఎమ్మెల్యే కొడుకు కదా. హత్య కేసు ఎట్లా పెడతారు సార్? పెడతారు సార్. అసలైన హత్య ఇది కదా. ఇదేంటి సార్ మీరు హత్య కేసు కానీ మాట్లాడుతున్నారు? అక్కడ మనిషి చనిపోయాడు కాబట్టి హత్య కేసు అన్నారు. ఇప్పుడు ఇక్కడ చీర లాగితే హత్యాయత్నం కేసు పెట్టారు. ఎవడో లాగింది, ఎవడో మొగుడు పెళ్ళ చీరని మొగుడు రోడ్డు మీద లాగితే వైసీపీ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం కేసు, ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఎంతకంటే దుర్మార్గం ఉంటది? చెప్పారు కదా, వాళ్ళు అనుకుంటే ఏ కేసులైనా పెడతారు. ఈ డిబేట్ చేసినందుకు మన మీద కూడా కేసు పెడతారేమో. మీరు పాతపట్నం ఎమ్మెల్యే గురించి అంత గట్టిగా మాట్లాడుతున్నారు. పాతపట్నం ఎమ్మెల్యే గురించి మాట్లాడతా, ఎవరిదో తప్పు చేస్తే వాళ్ళ గురించి మాట్లాడతాను సార్. వాళ్ళ కేసులకు ఎవడో భయపట్ల. ఇందా మీరు చెప్పారు కదా కర్నూలు బస్ కర్నూలు బస్ దాంట్లో వెరైటీ అది అంత ఎలాంటి క్వశ్చన్లు అడిగారంటే 50 క్వశ్చన్లు అడిగారు, అన్ని చెప్పలేం కాబట్టి నేను వెళ్ళా దానికి విచారణకి. నాకు నోటీస్ ఇదే ప్లేస్ లో కూర్చొని ఇదే టైంలో సాక్షి డిబేట్ లో ఇది బెల్ట్ షాప్ లో కొన్నటువంటి మద్యం అని చెప్పినందుకు నా మీద కేసు పెట్టారు. కేసు పెట్టి విచారణకు పిలిస్తే డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణ, మీకు మద్యం వాళ్ళు బెల్ట్ షాప్ లో కొన్నట్టుగా ఏదన్నా ఆధారాలు ఉందా, రిసిప్ట్ ఉందా అని అడిగాడు. ఊరు మీ దుంపల దగ్గర రిసిప్ట్ అట్టిస్తారు అంటే ఏం ఆధారం కావాలని అడిగా నేను. ఎక్సైజ్ శాఖ ధృవీకరించినట్టు ఆధారం ఏమన్నా ఉందా? బెల్ట్ షాప్ లో మద్యం అమ్ముతున్నట్టు ఎక్సైజ్ శాఖ ఏమన్నా మీకు ఇచ్చిందా, ప్రభుత్వం ఏమన్నా మీకు ఇచ్చిందా అని అడుగుతున్నారు. ఎక్సైజ్ శాఖ నడపదు కదా బెల్ట్ షాప్, అనధికారికం కదా అది. అదే కదా, బెల్ట్ షాపే అనధికారం, దాంట్లో అమ్మడానికే రైట్ లేదు, కానీ దానికి ప్రూఫ్ ఎత్తరామంటున్నాడు. ఏం చెప్పాలి ఇలా ఉంటే కేసు. రైట్, థ్యాంక్ యూ సార్ వెంకటరెడ్డి గారు, చర్చలో పాల్గొన్నందుకు. రాజేశ్వర రెడ్డి గారు, అలాగే డాక్టర్ బాలా గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.